ఫైనల్లీ గైస్ రీచ్ వచ్చాము. ఆల్మోస్ట్ అంత ఈజీ కాదు ట్రెక్కింగ్ అంటే, అది కూడా మంచులో. సో సీ దిస్ మహాదేవ్. హాయ్ గైస్, టోటల్ మేము వచ్చేసి హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కి అక్కడి నుంచి ఢిల్లీ దిగి, ఢిల్లీ నుంచి ట్రైన్ ఎక్కి, ట్రైన్ నుంచి హరిద్వార్కి నిన్న నైట్ రీచ్ అయినాం. నిన్న నైట్ హరిద్వార్లోనే ఉండి అక్కడి నుంచి ఈరోజు అర్లీ మార్నింగ్ అరౌండ్ 7 o'clock వచ్చేసి మేము హరిద్వార్లో బస్సు ఎక్కినాం. బట్ నార్మల్గా అయితే హరిద్వార్ టు రిషికేష్ వెళ్ళాల్సింది, కానీ హరిద్వార్ నుంచి మాకు డైరెక్ట్గా రుద్రప్రయాగ్ వరకు బస్సు దొరికింది. సో మేము ఏం చేసామంటే హరిద్వార్ నుంచి డైరెక్ట్గా బస్సు ఎక్కేసాం. ఇప్పుడు హరిద్వార్లో బస్సు ఎక్కి అక్కడి నుంచి రుద్రప్రయాగ్ వచ్చినాం. అక్కడ వరకు వచ్చేసి మాకు పర్ పర్సన్ 280 రూపీస్ తీసుకున్నాడు. అండ్ రుద్రప్రయాగ్ నుంచి మేము ఉకీమత్కి బస్సు వచ్చినాం. అక్కడ కూడా వచ్చేసి పర్ పర్సన్ 70 రూపీస్ పడింది. అండ్ ఉకీమత్ నుంచి చోప్రా వరకు ఎటువంటి బస్ సర్వీస్ లేదు, మనం బై క్యాబ్ ద్వారా మాత్రమే రావాల్సింది. సో బై క్యాబ్ ద్వారా వస్తే పర్ పర్సన్ 200 రూపీస్ తీసుకుంటాడు. సో మోస్ట్లీ ఎవరైనా చోప్రా లేదా తుంగునాథ్ కనుక ఎవరైనా ట్రిప్ చేయాలనుకుంటే మాత్రం వింటర్లో రండి, చాలా సూపర్గా ఉంటుంది. సో మీరు వెనక వైపు చూడండి ఎలా ఉందో. యాక్చువల్లీ ఇది అరౌండ్ 6 o'clock వ్యూ. ఒకవేళ మార్నింగ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. నేను రేపు మార్నింగ్ ఖచ్చితంగా వీడియో చూస్తాను, అప్పుడు మీరు చూడొచ్చు. చూడండి వ్యూ ఎలా ఉందో, ఈవినింగ్ సూపర్గా ఉంది. సో సూపర్ వ్యూ ఉంది. సో నెక్స్ట్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దండి. ఓకే, సో నాకు తెలిసినంత వరకు తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఈ ప్లేస్ని కవర్ చేసిన వాళ్ళు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. సో ఐమ్ ద ఫస్ట్ గాయ్ ఫ్రమ్ ది యూట్యూబ్. కానీ రేపు 31st December 2021 అంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ కాబట్టి ఇక్కడ ప్రైజెస్ చాలా హై ఉంటాయి. కొన్ని ఇక్కడ కాటేజ్ టైప్ ఉన్నాయన్నమాట. 4 people గాను వాళ్ళు స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 5,000 ఛార్జ్ చేస్తారు. 5,000 రూపీస్ పర్ కాటేజ్ చొప్పున ఛార్జ్ చేస్తారు. కానీ పర్లేదు, వ్యూ మొత్తం చాలా సూపర్గా ఉంది. మీరు ఇక్కడికి రావడానికి అయితే మిస్ అవ్వద్దండి. ఇప్పుడే చోప్రాకి రీచ్ అయినాము. జస్ట్ మా హోటల్ నుంచి చోప్రాకి జస్ట్ అరౌండ్ 5 kilometers మాత్రమే ఉంటుంది. 5 kilometerలకు గాను వాడు 200 రూపీస్ ఛార్జ్ చేశాడు. సో చోప్రాకి వెళ్ళడానికి ఎంట్రన్స్ వచ్చేసి అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం తుంగనాథ్కి వెళ్తున్నాం. తుంగనాథ్ అనేది ప్రపంచంలోనే హైయెస్ట్ యాటిట్యూడ్లో ఉన్న ఒక శివ టెంపుల్ అండి. ఇంత పెద్ద యాటిట్యూడ్లో ఉన్న శివ టెంపుల్ ప్రపంచంలో ఎక్కడైతే లేదు. ఇప్పుడే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాము. జస్ట్ 1 kilometer కూడా కాలేదు సరిగ్గా, కానీ చాలా స్లిప్పరీగా ఉంది. రూట్ కొంచెం డేంజరస్గానే ఉంది, కానీ చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. కానీ కొంతమంది రిస్క్ తీసుకుని వస్తున్నారు, అందులో నేను ఒకరిని. సో ఇట్లాంటి మంచి ప్రదేశాలు వచ్చినప్పుడు ఎవరైనా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొస్తే చాలా మంచిది. ఒకవేళ ఫస్ట్ టైం అయితే బెటర్ గైడ్ని తీసుకురండి.
తుంగనాథ్ దగ్గరికి. సో తుంగనాథ్కి వెళ్ళే ముందు మన విఘ్నేశ్వరుడు వినాయకునికి ఒకసారి నమస్కారం చేస్తున్నాం. ఇక్కడ వినాయకుడు ఉన్నారు, అక్కడ ఆయన తండ్రి శివుడు ఉన్నారు. సో ముందుగా వినాయకుని దర్శించుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఆయన తండ్రి శివుని దర్శించుకుందాం. అండ్ గైస్, డు నాట్ మిస్ దిస్. తుంగనాథ్ అనేది వరల్డ్స్లో హైయెస్ట్ యాక్టివిటీలో ఉన్న ఒక శివ టెంపుల్. దాన్ని మిస్ అవ్వద్దండి. ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉందో ఒకసారి. ఇంత మంచిలో సూపర్ కదా. సో ఇక్కడ ఏంటంటే రావడం కొంచెం కష్టమే, కానీ ఇందులో ఒక వర్డ్ ఉంది కదా, డర్ క్యా కే జీతే. కొంచెం ధైర్యంగా ఉండండి. ఇక్కడ వచ్చిన తర్వాత మాత్రం మీరు ఏదైతే కష్టం అనుకుంటున్నారో అంత ఒక చిటికేలో పోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా పైకి వెళ్తే తుంగనాథ్, అండ్ ఇక్కడి నుంచి కొంచెం పైకి వెళ్తే చంద్రశిల. 1 కిలోమీటర్ ఉంది, చాలా కష్టము. ఫైనలీ తుంగనాథ్కి రీచ్ అయిపోయాం. సో హియర్ సో నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్, ఇదే ఎంట్రన్స్. మామూలుగా లేదు, స్వర్గం అంటారు కదా ఇదే. అండ్ అందరూ ఒక డైలాగ్ గుర్తుంటారు కదా, దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే దేవుడు పైన ఉన్నాడు అని. అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్, దేవుడు పైనే ఉన్నాడు. సి ఇప్పుడే తుంగనాథ్ నుంచి చంద్రశిలకి జస్ట్ 1 కిలోమీటర్ కదా అని చెప్పేసి అనుకున్నాను. బట్ చాలా కష్టం వెళ్ళడము. కాళ్ళు అయితే లిటరలీ అసలు కదిలించలేకపోతున్నాను, చాలా కష్టము. మళ్ళీ ఇది కాక నేను దిగాలి. సో చంద్రశిల ఎక్కడ ఉందంటే చూడండి, పైన టాప్ కనిపిస్తుంది కదా మీకు, టాప్ ఎడ్జ్ కార్నర్లో, అదే చంద్రశిల. చెప్పడానికి 1 కిలోమీటరే, కానీ పైకి ఎక్కాలంటే చాలా కష్టం. నాకైతే ఈసారి అయితే కష్టమే వెళ్ళడం, కానీ అంత ఈజీ కాదు వెళ్ళడం అక్కడికి. అది కాక టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 3 అవుతుంది. అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ కింద దిగాలంటే చాలా కష్టం. ఇప్పుడు నేను మార్నింగ్ వచ్చేసి 9 o'clock బయలుదేరాను, అండ్ తుంగనాథ్కి వచ్చేసరికి నాకు అరౌండ్ 2 అయింది. నేను మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి 3 o'clock బయలుదేరితే మళ్ళీ రిటర్న్ వెళ్ళాలన్నా చాలా కష్టం. అది కాక చాలా రిస్క్గా ఉంది. అండ్ అక్కడ స్లిప్పరీ చాలా ఉంది, అంటే ఎక్కడం కంటే దిగడం చాలా కష్టం. ఓకే, సో అసలు వ్యూ ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది స్టార్టింగ్. కింద తుంగనాథ్, ఇక్కడ హౌసెస్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ తుంగనాథ్ ఉంటుంది. అండ్ లాస్ట్ స్టెప్స్ ఎక్కి ఈ రూట్ నుంచి వచ్చి అండ్ ఇలా పైకి వెళ్తే అక్కడ ఉంటుంది చంద్రశిల. 3 అయింది కాబట్టి వెళ్ళడం చాలా కష్టము. మళ్ళీ ఎందుకంటే రాత్రి అయింది అనుకోండి, చాలా డేంజర్. సో ఇలాంటి హిల్ స్టేషన్లో రాత్రిపూట ట్రావెల్ చేయడం అంటే చాలా రిస్క్తో కూడుకున్న పని. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్. సో అందుకే నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను. डंडा काट, पीछे काट, डंडा।